ఇదే పియానా 18.5 చెప్పామా. మీడియం సైజు పిల్లలు 18.5 చెప్తాడు. సో టైంలో తగ్గించుకుంటారు. ఈ పక్క కొన్ని ఉన్నాయి. అయితే విపరీతంగా వచ్చాయండి ఈ వారం సంతకు. అయితే ఉమ్మడి సంత అంతే పియానా 22,000 చెప్పానంట. ఇవి వచ్చేసి అంటే 20 కిలోలు వచ్చాయి మాంసం ఒక్కొక్కటి. ఇవి ఒక కట్ట ఉన్నాయి. అంతే పియానా ధర చెప్పలే. ఏం ఎవరు రాలే, ఎవరు అడగాలంట. నీ రేట్లే, నీ రేటు 18.5. ఈయన రేటు 18.5. ఇంకా వచ్చి అడిగే వాళ్ళు ఉంటే ఇంకా తగ్గించుకుంటారు. ఫిక్స్ రేట్ అయితే ఏముండదు. కొద్దిగా మందంగానే ఉంది సంత అయితే. కొనేవాళ్ళు తక్కువగానే ఉన్నారు. జీవాలు అయితే విపరీతంగా వచ్చాయి. ఎంతే పియావా ధర 25,000. 15 పిల్లలు ఉన్నాయంట. 25,000 చెప్తానంటాయి. జత వచ్చేసి ఒక్కొక్కటి కాదు, జత. ఈ పక్క ఉన్నాయి పిల్లలు. ఇంతే పియానా పిల్లలు 18.5 అయిపోయాడు. ఫిక్స్ రేట్ అయితే ఇంకా తగ్గించుకుంటారు వాళ్ళు. ఇంకా ఉన్నాయి కట్టాలన్నీ దండిగా ఉన్నాయి. లోన్ తీసుకుంటాడా అందియా. ఒక్కొక్కరు విధం అడుగుతుంటారు. ఇదే అయ్యా ధర ధర కొనుక్కున్నట్టు చెప్తాము. ధరలు తెలుసుకుంటారా? కరెక్టే. ఆడేమో కొనకొచ్చాము రేటు 25,000, 30,000 అట్లా. అడిగేవాళ్ళు లేదు. రేటు లేరులే, జనం కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. అందరు గమ్ము ఎగచూస్తున్నారు కానీ ఎగచూస్తున్నారు కానీ ఎవరు దారం ఆడడం లేదు. సీజన్ లేదు కాబట్టి. అది కాక వానలు. అది సంతలో ఉండేది పరిస్థితి. ఇంతే పియానా 19,000 చెప్పినట్టు. అయితే 16 కిలోలు 18 కిలోలు అట్లా వచ్చాయి మాంసము. చూద్దాం. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. అదే పియానా ధర ఏం చెప్పలే. చూద్దాం ఈ పక్కటి. ఇంతే పియానా ధర ఇదే పియానా 28,000 చెప్తాడు. ఎక్కువనే రేట్ అయితే. రేట్ ఎక్కువ. ఈ పక్క ఉన్నాయి చూద్దాం. ఏం పెద్ద ఎంతే పియాయా రేట్ ఎంత చెప్తామనిలే. 24,000 చెప్పినాడు. పెద్ద అంటే ఎవరియా రామచంద్రాయపల్లి అంట. పెద్ద అయింది. చూద్దాం. ఈ పక్క పెద్ద కట్ట ఉన్నాయి. ఎంత అయిపోయానా 17,000 చెప్తాడు. జత వచ్చేసి ఇవి పెద్ద కట్ట. అయ్యి అంటే 6 నెలలు అట్లుంటాయి వేసుకోలేకు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. కొనే రేటు వేరు ఉంటుంది, అమ్మే రేటు వేరు ఉంటాయి సంతలో అయితే. ఈ పక్క కట్ట ఉన్నాయి. 6 తోలుతున్నారు పక్క వీధిలోను. 23 నుంచి ఉన్నాయా? 23 నుంచి 24 మధ్యలో ఉన్నాయంట. సైజులు కొట్టి అమ్ముతారు. ఇక్కడ కట్ట ఉండదు. చూద్దాం ఎంత చెప్తారో ధర. ఎంత చెప్పావునా? ఎంత చెప్తాం? 22,000. ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయంట. ఫిక్స్డ్ టైంగా తగ్గించుకుంటాడు. చూద్దాం. ఈ పక్క ఉన్నాయి పోతులు. ఈ యొక్క మీడియం సైజు పొట్టేన్లు. ఎంత అయిపోయానా? 23
23,000 చెప్పినట్టు. అదే రేట్ ఏమి ఉండదండి, తగ్గించుకుంటారు. ఈ పక్క ఉన్నాయి అడుగుదాం ఈ పోతులు. ఇదేనండి నల్లగడలో ఉన్నాడు. ఇదేమి అన్న 14,500 14,500 చెప్పాడు. ఈ పక్క కొన్ని ఉన్నాయి పోతు పిల్లలు. ఇదేమి అన్న పోతులు వాళ్ళేనా కూడా అంతా వాళ్ళే అండి. కట్ట ఈ పక్క ఉన్నాయి పొట్టేన్లు చూద్దాం. ఇంతే బియ్యారా? అవునా ఇంతే బియ్యం ఎంత చెప్పినారు? 20,000 జత వచ్చేసి 20,000 చెప్పినాయి. పెద్ద పొట్టేలు ఉన్నాయి అడుగుదాం ఎంత చెప్తాను ధర. దేబియానా దేబియా ధర 26,000 చెప్తాడు. ఈ పెద్దవి 30 కిలోలు వచ్చాయి మాంసం. జత 26,000 చెప్తున్నాడు. ఇచ్చే టైంలో తగ్గించుకుంటాడు దయచేద్దా అంటే. ఈ పక్క కట్ట ఉన్నాయి. ఈ పక్క చిన్నపిల్లలు మేక పిల్లలను బరం చేస్తున్నారు. ఈ చూద్దాం ఎంత అడుగుతున్నాడు. ఎంత అయిపోయావునా ఎంత అయిపోయావునా ఎంత అయిపోయావు ధర 21,000 చెప్పినాయంటాయి. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. 20 కిలోల పైన వస్తాయి ఒక్కొక్కటి మాంసము. ఈ పక్క 3 పిల్లలు ఉన్నాయి. దీనికి బేరం చేస్తున్నారు మేకపోతులు. ఇక్కడ కట్ట ఉన్నాయి చూద్దాం ఎంత చెప్తాడు. అదే బియానా 20,000 20,000 చెప్తాడు. జత వచ్చేసి సూర్య టైంలో తగ్గించుకుంటారు. వీళ్ళదే ఒక మేకలు ఉన్నాయి. 2 ఉన్నాయి మేకలు. పొట్టేళ్ళు అన్ని మిక్స్డ్ ఉన్నాయి దీంట్లో. ఈ మీటేనా? ఇవి కూడా మీటేనా? మేకలు కూడా మీటేనా? మేకలు అయితే రేటు అన్ని 200. ఏం కలపడం ఎంతతో పోయినాయో పొట్టేళ్ళు ఎంతతో పోయినాయి? అదే బొడుగులే 13,000 13,600తో రకరకాలుగా పోయినాయంట. సైజులు బట్టి పోయినాయంట. మేకలు ఒకటి ఇంకా అమ్మలే 18,000తో అయితే అమ్మాలని ఉన్నారంట. జత వచ్చేసి జత 18,000తో అయితే అమ్మాలని ఉన్నారంట. ఇంకా ఎవరు అడగలేదని పెట్టారు. గొడుగులు అయితే పోయినాయి 13,000తో 13,600 మధ్యలో పోయినాయంట. చూద్దాముగా ఈ వారం అయితే ఎక్కువగా వచ్చినాయి జీవాలు.